రైతు భరోసా నిధుల విడుదల, మరోవైపు కేంద్రంపై పోరాటానికి కార్యాచరణ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సాగుకు ముందే రైతుల కోసం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మదిరెలో జరిగే రైతు సభ వేదికగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. అదే రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాలో నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుంది. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు సన్నబియ్యం ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న 7 రకాల సన్నబియ్యానికి మాత్రమే బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ 7 రకాల సన్నాలకు మరి ఈ వానాకాలం పంటలో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని మన రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రివర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో పంట పండించినప్పటికీ కేంద్రం తగిన మేర కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఎరువుల కొరత లేకుండా చూడాలి అనే లక్ష్యంతో వర్షాకాలం కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉత్పత్తి చేసే యూరియాలో అధిక వాటా తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేసింది. అందుకే ఉద్యమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎరువులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మనం అడిగినంత ఇవ్వకపోయినా వాళ్ళు అలాట్ చేసినంత భాగం కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 2 లక్షలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు నడ్డా గారే ప్రకటించారు. కానీ ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ ఎప్పుడూ 1 లక్ష కంటే ఎక్కువ పంపించలేకపోయారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం తీసుకొచ్చిన విబిజీ రామ్జీ పథకంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. కొత్త విధానం ప్రభావాలను అధ్యయనం చేసేందుకు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 25 లోపు నివేదిక సమర్పించనుంది ఉపసంఘం. కేంద్ర ప్రభుత్వము మరి జూలై 1 వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా ఆమోదం తెలపాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇన్ఫార్మల్ గా జరిగినటువంటి కేబినెట్ లో ఈ యొక్క కొత్త చట్టం గురించి డిస్కస్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు సహచర కేబినెట్ సోదరుల సమక్షంలో ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు అవసరమైన అనుమతులు, ఐఆర్ఎఫ్సి రుణాల విడుదలలో జాప్యంపై కూడా కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ హక్కులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని కలిసేందుకు మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని నిర్ణయించింది. తెలంగాణ కేబినెట్ డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు సీఎం మంత్రులందరికీ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ట్యాబ్లను అందజేశారు. ఈ నెల 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు కీలక అంశాలపై తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాజకీయాల్లోనే కాకుండా పరిపాలనా వ్యవస్థలో కొత్త చర్చకు దారితీశాయి.